శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2023 జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జనవరి నెలలో మేషరాశి స్త్రీ పురుషులందరికీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఇంతకు ముందు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. నూతన వస్తు లాభం ఉంటుంది. వస్త్ర ప్రాప్తి ఏర్పడుతుంది. ప్రయాణాలు చేస్తే చాలా బాగా కలిసి వస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు, బంధువులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. స్పెక్యులేషన్ రంగంలో చాలా చక్కగా కలిసి వస్తుంది. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేట్ వచ్చాక ఆ సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. జనవరి నెలలో మేషరాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్పెక్యులేషన్ చేస్తే ఆ స్పెక్యులేషన్ లో బ్రహ్మాండంగా కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విద్యార్థులకు పరిపూర్ణంగా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. పెద్దగా కష్టపడకుండానే వాళ్ళ తెలివితేటలతో, జ్ఞాపక శక్తితో, వాక్చాతుర్యంతో విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి తొందరగా ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ పరంగా కూడా ప్రమోషన్లు పొందటానికి, ఉద్యోగంలో అధికార పదవులను సిద్ధింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే మేషరాశి వాళ్ళు కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే అవి విజయవంతం అవుతాయి. వ్యాపార పరంగా కూడా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా విజయ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. విశేషమైనటువంటి వ్యాపార లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ నూతన పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు విశేషంగా సహకరిస్తాయి. ఆ పరిచయాల వల్ల మీ జీవితం మంచి పురోభివృద్ధిని, ఉన్నతిని సాధిస్తుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. దాంపత్యంలో విభేదాభిప్రాయాలు ఇంతకు ముందు ఉన్నవన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్య వాతావరణం జనవరి నెలలో చోటు చేసుకుంటుంది. అలాగే వాహన సౌఖ్యం కనిపిస్తుంది. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే కారు కొనాలని, బండి కొనాలని ప్రయత్నం చేసినట్లయితే జనవరి నెలలో బండి గాని కారు గాని కొనుక్కునేటటువంటి యోగం చాలా చక్కగా కనిపిస్తోంది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా విశేషంగా అనుకూలిస్తాయి. వివాహం కాని మేషరాశి వాళ్ళు తొందరలోనే వివాహ యోగాన్ని పొందే సూచనలు జనవరి నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా సంతాన సౌఖ్యం కూడా కనిపిస్తోంది. సంతానం లేని మేషరాశి వాళ్ళు తొందరలోనే జనవరి నెలలో సంతానం గురించి ఒక తీపి కబురు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే జనవరి నెలలో మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే జనవరి నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 6, 14, 16, 22, 24, 28, 29. ఈ తేదీల్లో ముఖ్యమైనటువంటి పనులన్నీ చేసుకోవాలి. అలాగే మేషరాశి వాళ్ళకి జనవరి నెలలో కలిసి రాని తేదీలు 4, 8, 9, 11, 18, 20, 26, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే నెల మొత్తం కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళు ఆంజనేయ ఆలయ దర్శనం చేయటం చాలా మంచిది. శివాలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతిరోజు శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం, అలాగే ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా జనవరి నెల మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ప్రతి వారం మీ వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో మీ రాశుల ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.